క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క పుణ్యనామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ఒక్క మాట దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందామండి. ఉదయకాలము దేవుని యొక్క స్వరం వినుట అది ఎంత శ్రేయస్కరము, అంతటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించిన మరి ఒక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. ఒకటి, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి ఎలాగా సేవిస్తా ఉన్నావు, ఎలాగా విశ్వాసిస్తున్నావు, లేకుంటే ఆయనను ఎంతగా నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు, ఆయనను ఏమని సేవిస్తూ ఉన్నావు. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సేవింపవలనని యెహోషువ చెబుతా ఉన్నారు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలాగ సేవిస్తూ ఉన్నాము, ఎలాంటి సేవలో నిలిచి ఉన్నాము, మరి ఎలాంటి పరిచర్యలో మనము ఉంటున్నాము, దేవుని ప్రేమించటంలో ఎంతటి ప్రేమ కలిగి ఉన్నాము, దేవుని యొక్క ప్రేమలో వాడబడుతున్నాము అనేది ధ్యానం చేసుకుందామండి. ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ఇక్కడ భక్తులు చెబుతా ఉన్నారు, నీ దేవుడైన యెహోవాను మరి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ వివేకంతో సేవించు, పూజించు, ప్రార్థించని చెప్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పూర్ణముగా అనగా మరి మత్తయి సువార్తలో, లూకా సువార్తలో చెప్పినట్టుగా, ఉపమాన రీతుల్లో చెప్పినట్లుగా మరి యేసుప్రభు వారు ఆవగిందంత విశ్వాసం ఉంటే నీవు మరి ఒక కంబళి చెట్టుని సముద్రంలో పడవేస్తావు విశ్వాసము ద్వారాని చెబుతా ఉన్నాడు. మరియు ఆవగిందంత విశ్వాసము నీకు ఉన్నట్లయితే ఒక రోగిని నీ ప్రార్థన వలన స్వస్థత పరుస్తావని వాక్యం చెబుతా ఉంది. ఈనాడు చూసినట్లయితే మనం నేర్చుకునేది కొద్దిగా, చెప్పుకునేది ఎక్కువగా ఉన్నట్లుగా కనపడతా ఉంది. ఈ లోకంలో నీకు నీవు హెచ్చించుకొనుట అది మంచిది కాదు. అందుకని ఇర్మియా గ్రంథంలో ఏమని చెబుతున్నాడంటే, దేవుడు సూర్యుడా నీ శౌర్యమును బట్టి, జ్ఞాని నీ జ్ఞానమును బట్టి అతిశయపడొద్దు, యెహోవా యందే అతిశయపడమని వాక్యం చెబుతా ఉంది. ఈనాడు నువ్వు ఎవరి ఎదురుగా అతిశయపడుతున్నావు, నీకు నీవు హెచ్చించుకుంటున్నావా, మరి ఈ యొక్క సమాజం ఎదుట నువ్వు అతిశయపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు భక్తులు, రాజులు, గొర్రెల కాపరులు, ప్రధానులు, శతాధిపతులు వీరందరూ కూడా మరి పరిపూర్ణులుగా దేవుల్లో ఉన్నారని అంటే అది వారు పూర్ణమైనటువంటి మనస్సుతో దేవుణ్ణి పూజించారు. ప్రియ దేవుని బిడ్డలారా, పూర్ణమైనటువంటి మరి విశ్వాసం నీకున్నదా? పూర్ణమైనటువంటి భక్తి దేవుని ఎడల కనపరుస్తూ ఉన్నావా? మరి నులివెచ్చగా ఉండకూడదని ప్రకటన గ్రంథంలో వాక్యము చెబుతా ఉన్నాడు దేవుడు. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నులివెచ్చని జీవితం అది నీకు ప్రమాదకరం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రి నిన్నేమని కోరుకుంటున్నాడు, నీ ఎడల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండమని చెబుతా ఉన్నాడు. పరిపూర్ణమైనటువంటి ఆవగింజ గుండ్రంగా ఉంటుందండి ప్రియ దేవుని బిడ్డలారా.
అలాంటి గుండ్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మరి విశ్వాసమును కలిగి ఉన్నావా? ఉదయకాల సమయమందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క విశ్వాసంలో నువ్వు మరి నడుస్తూ ఉంటావని వాక్యం చెప్తామని. ఆనాడు ఎలీషా యొక్క శిష్యుడు గెహాజీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉండలేదు కనుక అతను శాపగ్రస్తుడుగా మారిపోయాడని. ఎలీషా మరి అభిషేకం పొందినటువంటి ప్రవక్త. ఆయన మరి అడుగుజాడలో నడిచినటువంటి గెహాజీ అంతటి వాడు కావలసిన వాడుగా ఉన్నాడు. ఎలియా దేవుని యొక్క ప్రవక్త, గురువు గారు. ఆయనకున్నటువంటి శిష్యుడు ఎలీషా. ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా, ఎలీషా యొక్క శిష్యుడు గెహాజీ. గెహాజీ కూడా మరి గురువు గారు కావలసినటువంటి వాడుగా ఉన్నాడు, కానీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసము లేదండి. ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసము లేకపోతే ఈ లోకము పరిపూర్ణంగా నిన్ను మారుస్తూ ఉంటుందండి. లోకములోకి నిన్ను నీవుగా త్రోసివేసి నరకానికి తీసుకుని వెళ్ళేదే అపవాది యొక్క తంత్రాలు. దేవుని బిడ్డలారా, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. పరిపూర్ణమైనటువంటి భక్తి, నిశ్చలమైనటువంటి భక్తి, దృఢమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నావా? ఇక్కడ పౌలు గారు చూసినట్లయితే సౌలుగా ఉండినప్పుడు ఆయనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి ఆత్మ లేదని దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రిని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మలా. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు పిలిచాడో తన యొక్క పిలుపునకు లోబడి పరిపూర్ణమైనటువంటి ఒక విశ్వాసిగా మారిపోయాడు. కనుకనే హతసాక్షిగా మారటానికి సిద్ధపడ్డాడు. ప్రియా దేవుని బిడ్డారా, పరిపూర్ణమైనటువంటి మరి విశ్వాసం నీకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సమయంలో నువ్వు సిద్ధపడు. పరిపూర్ణంగా ఉన్నావా? లేకుంటే మరి పరిపూర్ణత లేకుండా దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నావా? జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకునే పూర్ణమైనటువంటి మనసుతోటి, పూర్ణమైనటువంటి వివేకంతో, పూర్ణమైనటువంటి మరి ఆత్మతోటి ఆ యొక్క తండ్రిని మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మను సేవించడానికి సిద్ధపడదామండి. ఆదివారపు ఆరాధనలో పాల్గొని పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కొరకు, పరిపూర్ణమైనటువంటి భక్తుల్లాగా మనం మారిపోవటానికి సిద్ధపడదాం. దేవుడు తన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.